75 డేస్ ఛాలెంజ్లో ఈ సండే ఎలా గడిచిందో చూద్దాం రండి. సో జుట్టు ఎక్కువగా ఉందని కటింగ్ చేయించుకుందామని గంపలగూడెం అయితే వెళ్ళాం. సో ఫస్ట్ బేకరీ దగ్గరికి అయితే వెళ్ళాం. సో ఆకలిగా ఉందని అక్కడికి వెళ్ళి ఎగ్ పఫ్ అయితే తిన్నాం. ఆ తర్వాత కటింగ్ షాప్ దగ్గరికి అయితే వెళ్ళాం. సో కటింగ్ చేయించుకొని ఇవాళ సండే కదా అని చికెన్ అయితే తీసుకున్నాం. చికెన్ తీసుకున్న తర్వాత స్పందన టీ స్టాల్ దగ్గరికి అయితే వెళ్ళాం. సో టీ తాగి ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం. సో ఇదే మన కొత్త లుక్. సో ఇంటికి వచ్చి స్నానం చేసి మనం తెచ్చుకున్న చికెన్ చిన్న పీసెస్గా కట్ చేసుకొని కర్రీ అయితే ప్రిపేర్ చేసా. సో కర్రీ ప్రిపేర్ అయిపోయేసరికి టైం ఆఫ్టర్నూన్ 2:30 అయితే అయిపోయింది. సో ఆ తర్వాత లంచ్ అయితే కంప్లీట్ చేసుకున్నా. సో 3 అయిపోయిందిగా టీ తాగి కొంచెం అసైన్మెంట్ వర్క్ ఉంటే అది చూసుకున్నాం. సో ఈ వీక్లో నేను సాటర్డే వర్కౌట్ చేయలేదని సో సాటర్డే వర్కౌట్స్ కంప్లీట్ చేసుకుందామని సో వర్కౌట్ ప్లేస్కి అయితే వెళ్ళాం. సో వాతావరణం చూడండి, ఇప్పుడే వర్షం పడేలా ఉంది. సో అలా బ్యాక్ ఒక వేరియేషన్ స్టార్ట్ చేశానో లేదు, సో వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఈ వీడియోలో ఇంతే మరి. సో నెక్స్ట్ 75 డేస్ ఛాలెంజ్ వీడియోలో కలుద్దాం.